స్త్రీ నిద్ర లేచిన మొదలు ఇంటి కోసం, ఇంట్లోని వారి కోసం ఎంత శ్రమిస్తుందండి. అలాంటి స్త్రీని ఎవరైనా మీ భార్య ఏం చేస్తుందని అడిగినప్పుడు ఏమీ చేయట్లేదు అనే మాట చెప్పడం మానేయాలండి. ఎందుకంటే ఏమీ చేయకుండా ఆఫీస్కి ఎలా వెళ్తున్నారు? మీరు నిద్ర లేపేది కూడా భార్యనే, టైం అవుతుందని లేపేది కూడా భార్యనే. అలాగే మీ బాక్స్ కట్టాలి, మీకు కాఫీ ఇవ్వాలి, స్నాక్స్ పెట్టాలి, టిఫిన్ చేయాలి, పిల్లల్ని పంపించుకోవాలి, ఇల్లుని శుభ్రం చేసుకోవాలి, ఇంటిని మొత్తం మెయింటైన్ చేయాలి. ఇవన్నీ ఎవరు చేస్తున్నారు? ఆడది కాదా? ఒక స్త్రీయే చేస్తుంది ఇవన్నీ. అంటే ఉద్యోగం, బయటికి వెళ్ళి ఉద్యోగం చేస్తేనే అది పని, ఇంట్లో ఉండి చేసేదాని పని కాదంటారా? ఇంట్లో చేసే పని చాలా కష్టమైంది. మీరు తెచ్చే రూపాయిని మేము దాచిపెట్టాలి, ఇల్లుని దిద్దుకోవాలి, ఉన్న దాంట్లో సర్దిద్దుకోవాలి, అన్నీ చూసుకోవాలి. మళ్ళీ నెక్స్ట్ ఏంటి అసలు నెక్స్ట్ రేపటికేంటి ఆలోచించాలి, పిల్లల చదువుల గురించి ఆలోచించాలి. ఇవన్నీ ఎవరు చేస్తారు? ఇంట్లో ఖాళీగా ఉండదు ఆడదేమి. అటు పనులు చేసుకుంటూ మరి ఆ జీవితం గురించి ఆలోచిస్తే పిల్లల జీవితం ఎలా ఏంటి, అసలు రూపాయి ఎట్లా దాచిపెట్టాలి, మనకు వచ్చేది ఏంటి, ఇవన్నీ ప్లాన్ చేసేది ఆడదే కదండి. ఇల్లుని దిద్దటం అంటే మీరు రూపాయి ఇచ్చేసేస్తారా? ఇచ్చిన డబ్బులు మేము చాలా జాగ్రత్తగా ఖర్చు పెట్టి ఇల్లుని సర్దిద్దుకోవాలి, ఇల్లుని నడపాలి. ఇవన్నీ చేసేది ఆడదని వల్లే అవుతుంది. ఇవన్నీ మీరు ఎన్నన్నా చెప్పండి, ఆడదని వల్లే అవుతుంది. మగవాడు సంపాదించేది కదా, సంపాదనని జాగ్రత్త చేసి ఇల్లుని నడుపుకొచ్చేదే ఆడది. అలాంటి ఆడదాన్ని ఏం చేస్తుందంటే ఖాళీగానే ఉంటుందనే మాట దయచేసి మానేయండి. అందరూ కూడా దయచేసి మానేయండి. ఖాళీగా ఉంటుందనే మాట చెప్పకండి. ఇంటిని దిద్దడం అనే పని చాలా కష్టమైన పని. అత్తమామల్ని చూసుకోవాలి, బంధువులను చూసుకోవాలి, పిల్లల్ని చూసుకోవాలి, ఇల్లు శుభ్రం చేయాలి. ఇవన్నీ ఆడదే చేస్తుంది. అలాంటి ఆడదని ఇంట్లో ఖాళీగా ఉంటుందనే మాట దయచేసి